హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయిజీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఒకటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫ్రెండ్స్, ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సబ్జెక్టు. ఇది చూసుకున్నట్లయితే మనకి 2017లో 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం మీకు ఎలా అనేది తెలుసుంటే మీకు ఇది ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసేస్తారు. మీకు తెలిసిన ఫార్ములాస్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఒకవేళ లాస్ట్ క్లాస్లో నేను ఒకటి వీడియో చేశాను లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎట్లా సొల్యూషన్ కనుక్కోవాలనేసి. ఒకవేళ మీరు ఎవరైనా వాచ్ చేయకుంటే నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్న పైన ఐ సింబల్ కనబడుతుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఆ వీడియోని. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే సాల్వ్ sin 2x dydx మైనస్ y tan x అని ఇచ్చారనమాట. ఇది మనము ఫస్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లోకి తెచ్చుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ మీకు తెలిసిండాలి ఫ్రెండ్స్. స్టాండర్డ్ ఫామ్ ఏమంటే dy/dx ప్లస్ py q అనమాట. అంటే ఆ ఫామ్లో వచ్చే విధంగా మనం తెచ్చుకోవాలి. అంటే p అండ్ q ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x, ఓకేనా, ఎక్స్లో ఉండే ఫంక్షన్స్, ఓకేనా. ఇక్కడ చూసుకున్నది సొల్యూషన్ అనేసి నేను గివెన్ అనేసి ఇచ్చినది యాజ్ టీజ్గా రాసుకున్నా. sin 2x dydx మైనస్ y tan x అనేసి రాసేసా. రాసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నేనేం చేశాను, sin 2x ఉంది, dy/dx కోఎఫిషియంట్ sin 2x అని ఉంది. ఆ sin 2x నాకు ఉండకూడదు కాబట్టి నేను టోటల్ ఈక్వేషన్ని sin 2xతో డివైడెడ్ బై చేస్తున్నా. కాబట్టి డివైడింగ్ విత్ sin 2x అని రాసేసి మీరు ఇది ఏదైతే రాసినానో అది రాసేయండి. dy/dx మైనస్ 1 / sin 2x y tan x sin 2x, ఓకేనా. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏమంటే 1/sin x, అంటే 1/sin x మన cosecant x, ఓకేనా. 1/sin x ఏమవుతుంది, cosecant x. మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. రెసిప్రోకల్ ఆఫ్ sin x వచ్చేసి cosecant x అనేసి. కాబట్టి 1/sin 2x బదులు నేను cosecant 2x అనేది రాసుకున్నా. ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత tan x అంటే ఏమి, sin x/cos x, sin x/cos x అనమాట tan x అంటే. అండ్ sin 2xకి ఫార్ములా ఏమి, 2sin x cos x. అవి ఫార్ములాస్ని నేను సబ్స్టిట్యూషన్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఏమైంది, dy/dx మైనస్ cos 2x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు tan x బదులు sin x/cos x ఇంటూ 1/sin 2x ఉంది కాబట్టి 1/2sin x cos x అని రాసుకున్నా. నాకు పైన న్యూమినేటర్లో sin x అండ్ డినామినేటర్లో sin x ఉంది కాబట్టి sin x గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ అయితే యాజ్ తీసుకుంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ 1/2 ఉంది కాబట్టి 1/2 ఇంటూ 1/cos² x ఉంది. అంటే cos² xకి రెసిప్రోకల్ ఏంటి, secant x, ఓకేనా. కాబట్టి cos² xకి రెసిప్రోకల్ secant² x అవుతుంది అనమాట. ఆఫ్ secant² x అనేసి నేను రాసుకున్నా. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు నేను చెప్పిన ఫామ్లోనే ఉందా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్. ఇక్కడ చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లైక్ dy/dx ప్లస్ p ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు q అనేసి మనకి ఆ ఫామ్లో ఉందన్నమాట. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. అంటే p ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూసుకున్నట్లయితే సో హేర్ p ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cosecant 2x ఉంది. అంటే q ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ secant² x ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఫామ్ని అంటే ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. మనం ఫస్ట్ స్టెప్లో ఆ ఫామ్ని అంటే స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకొని పీని క్యూను కనిపెట్టేసినాం అనమాట. పీను క్యూను రాసుకున్న తర్వాత ఇంటిగ్రల్ pdxని కనుక్కోవాలి. ఇంటిగ్రల్ pdx అంటే ఇక్కడ రాసాను చూడండి, ఇంటిగ్రల్ pdx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ p అంటే ఏముంది, మైనస్ cosecant 2x కాబట్టి మైనస్ cosecant 2x dx ఈజ్ ఈక్వల్స్ టు, నాకు మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ అని బయట పెట్టి ఇంటిగ్రల్ cosecant 2x dx అని రాశాను. తర్వాత ఏం రాశాను, ఇంటిగ్రల్ cosecant 2xకి మీకు ఫార్ములా తెలిసి ఉండాలి కాబట్టి మస్ట్ అండ్ షుడ్ బి tan రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఇంటిగ్రల్ tan x, ఇంటిగ్రల్ sin x, ఇంటిగ్రల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ ఉన్నాయి కదా, అన్నిటికీ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎనీ టైం ఎక్కడ ఉపయోగపడతాయో చెప్పలేము కాబట్టి ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ cosecant x అనేది మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే మీరు ఇది చేయగలుగుతారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటిగ్రల్ cosecant xకి ఫార్ములా ఏమంటే లాగ్ ఆఫ్ cosecant x మైనస్ cot x అనమాట. సార్ మీరు చెప్పారు ఇంటిగ్రల్ cosecant xకి ఫార్ములా చెప్పారు, కానీ ఇక్కడ ఇంటిగ్రల్ cosecant 2x ఉంది కదా సార్, మీరు ఎలా రాస్తారు అనేసి అనొచ్చు. కానీ మనకి యాజ్ టీజ్గా మనకి ఇంటిగ్రల్ cosecant x అనుకోండి,
ఓకేనా. 2x లేదు, అది 2xని x అనుకోండి. అప్పుడు x అనుకున్నప్పుడు మన ఫార్ములా ఏమొస్తుంది, లాగ్ ఆఫ్ కొసెకెన్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు x బదులు 2x ఉంది కాబట్టి 2x పెట్టండి అంతే. లాగ్ ఆఫ్ కొసెకెన్ 2x మైనస్ కాట్ 2x అని వచ్చింది. ఇప్పుడు 2 ఉంది కదా, ఆ 2x ఉంది కదా, ఆ 2xకి డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. డిఫరెన్షియేషన్ చేసినప్పుడు x 2 వస్తుంది, 2xని డిఫరెన్షియేట్ చేస్తే 2 వస్తుంది. కాబట్టి ఇది ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనం చేస్తుండేది ఇంటిగ్రేషన్ కాబట్టి మనం డిఫరెన్షియేషన్ చేసిండేది డినామినేటర్లో రాయాలి. కాబట్టి 1/2 అని రాశాను. ఫ్రంట్లో చూడండి 1/2 మైనస్ అయిన యాస్టేజ్కి అట్లా రాశాను, 1/2 అని రాశాను. ఆ 1/2ని ఎందుకు రాశానో మీకు అర్థమైంది కదా. అక్కడ ఇన్నర్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో అది డినామినేటర్లో రాయాలి కాబట్టి 1/2 అని రాయాలి. ఓకేనా. 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ కొసెకెన్ 2x మైనస్ కాట్ 2x అనేసి రాస్తామన్నమాట. ఈ విధంగా రాసిన తర్వాత మనకి ఇంటిగ్రల్ పీడిఎక్స్ వచ్చేసినట్లే. ఓకేనా. ఇక్కడ అంటే మైనస్ హాఫ్ ఇంటూ లాగ్ ఆఫ్ అని ఉంది కదా, మనకి ఫార్ములా ఉంది m log n ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ n టు ద పవర్ ఆఫ్ m అనమాట. ఓకేనా. కాబట్టి ఈ మైనస్ హాఫ్ అనేది పవర్ అయిపోతుంది దేనికి, కొసెకెన్ 2x మైనస్ కాట్ 2xకి. ఓకేనా. దానికి పవర్గా రాసిన తర్వాత నాకు ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ కొసెకెన్ 2x మైనస్ కాట్ 2x హోల్ పవర్ -2 అనేసి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేటర్ ఫ్యాక్టర్ని కనిపెట్టాలన్నమాట. ఇంటిగ్రేటర్ ఫ్యాక్టర్ అంటే ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ అనమాట. మనం ఇక్కడ ఏదైతే కనుక్కున్నామో ఇంటిగ్రల్ పీడిఎక్స్ దానికి ఈ పవర్ రాయాలి. ఓకేనా. ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్, ఈ పవర్ లాగ్ ఆఫ్ కొసెకెన్ 2x మైనస్ కాట్ 2x హోల్ టు ది పవర్ ఆఫ్ -1/2. ఓకేనా. ఈ ఇంటిగ్రల్ పీడిఎక్స్ మనకి అది వచ్చింది కాబట్టి అది పెట్టేసాను. అది పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ పవర్ లాగ్ ఆఫ్ ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్నే రాసేయచ్చు. ఓకేనా. అది ఫార్ములా అనమాట. దేర్ ఫోర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కొసెకెన్ 2x మైనస్ కాట్ 2x హోల్ పవర్ ఆఫ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తెలుసు కదా. కాబట్టి కొసెకెన్ 2xకి అంటే కొసెకెన్ ఎక్స్కి రెసిప్రోకల్ ఏమి, సైన్ ఎక్స్. కాబట్టి 1/sin 2x అని రాశాను. అండ్ కాట్ 2x అంటే ఏం మీనింగ్, కాస్ 2x అంటే కాస్ బై సైన్ అనేది కాట్ అవుతుంది కాబట్టి కాస్ 2x డివైడెడ్ బై sin 2x అని రాశాను. రాసిన తర్వాత కింద రెండింటికి కామన్గా sin 2x ఉంది కాబట్టి పైనది సింప్లిఫై చేయొచ్చు అనమాట. 1 మైనస్ కాస్ 2x డివైడెడ్ బై sin 2x హోల్ పవర్ హాఫ్ వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నా అంటే 1 మైనస్ కాస్ 2xకి ఫార్ములా ఉంది. 1 మైనస్ కాస్ 2x ఏం ఫార్ములా, 2sin² x అనమాట. 2sin² x రాశాను. అండ్ sin 2xకి ఏం ఫార్ములా, 2sin x cos x. ఓకేనా. 2sin x cos x రాశాను. రాసిన తర్వాత పైన sin² x ఉంది, కింద sin x ఉంది. కాబట్టి న్యూమినేటర్లో డినామినేటర్లో సైన్ కామన్గా ఉంది కాబట్టి sin x పైన sin² xలో స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ 2 ఉంది కాబట్టి 2కి 2 1 అని 2 క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. మిగిలిండే మనకి ఏమున్నాయి, sin x బై కాస్ ఎక్స్ హోల్ పవర్ -1/2 అని రాశాను. రాసిన తర్వాత ఇక్కడ -1/2 ఉంది, నాకు -1/2 వద్దు, నాకు పాజిటివ్ హాఫ్ కావాలా అన్నప్పుడు లోపల ఉన్నది ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ అవుతుంది. కాబట్టి sin x బై కాస్ ఎక్స్ ఉంది కాబట్టి cos x బై sin x అవుతుంది. cos x బై sin x హోల్ పవర్ హాఫ్. cos x బై sin x అంటే ఏమని చెప్పాను, cot x. ఓకేనా. మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి పర్టికులర్గా ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అన్నీ బాగా వచ్చి ఉండాలి, అప్పుడే మీరు బాగా చేయగలుగుతారనమాట. ఇక్కడ cos x బై sin x అంటే cot x అనమాట. కాబట్టి హాఫ్ అంటే నథింగ్ బట్ ఏ రూట్. ఓకేనా. రూట్ ఆఫ్ cot x. ఇప్పుడు మనకి ఐఎఫ్ ఏమొచ్చింది, రూట్ ఆఫ్ cot x అంటే ఐఎఫ్ వచ్చేసింది అండ్ క్యూ తెలుసు కాబట్టి ఇప్పుడు ఐఎఫ్ క్యూ తెలిసినప్పుడు జనరల్ సొల్యూషన్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా. ఇటు జనరల్ సొల్యూషన్ చూసుకున్నట్లయితే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏంది జనరల్ సొల్యూషన్ అంటే ఏంది అనేసి. జనరల్ సొల్యూషన్ అంటే ఇచ్చిన దానికి సొల్యూషన్ కాబట్టడము, దానికి ఫార్ములా అనమాట. ఇది y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇది పక్కా మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి అని రాశాను. రాసిన తర్వాత ఐఎఫ్ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఇందాక కనుక్కున్నాం కదా. ఏమొచ్చింది మనకి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏమొచ్చింది మనకి ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ రూట్ ఆఫ్ కాట్ ఎక్స్ వచ్చింది. ఓకే, రూట్ ఆఫ్ కాట్ ఎక్స్ కాబట్టి y ఇంటూ రూట్ ఆఫ్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఏముంది ఇక్కడ చూడండి, క్యూ ఏముంది ఫ్రెండ్స్ చెప్పండి. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి హాఫ్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్,
హాఫ్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ అని ఉంది కాబట్టి రూట్ ఆఫ్ కాట్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి యాస్టీస్గా అట్లా రాసేయాలి. రాసిన తర్వాత ఈ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. ఈ ఇంటిగ్రల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే రూట్ ఆఫ్ కాట్ ఎక్స్ అని ఉంది. కాట్కి రెసిప్రోకల్ ఏంటి? ట్యాన్ కదా, ఓకేనా. టాట్కి రెసిప్రోకల్ ట్యాన్, ఓకేనా. కాబట్టి వై డివైడెడ్ బై రూట్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ అని రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టాను. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ యాస్టీస్గా అలాగే రాశాను. రాసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నేను రూట్ కాట్ ఎక్స్ అని ఉంది కదా, రూట్ కాట్ ఎక్స్ అంటే దానికి రెసిప్రోకల్ రూట్ ట్యాన్ ఎక్స్ అని చెప్పాను కదా, కాబట్టి డివైడెడ్ బై రూట్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ అని రాసుకున్నాను. డిఎక్స్ ప్లస్ సి అనేది రాసుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యాన్కి డిఫరెన్షియేషన్ చేస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, ఓకేనా. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది కాబట్టి మనకి ఈ ఫార్ములా ప్రకారం ఒక ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, ఓకేనా. మీకు అర్థమైంది కదా ఈ ఫార్ములా. ఏదైతే ఉంటుందో ఇక్కడ tan x దానికి డిఫరెన్షియేషన్ ఏముంది? సీకెండ్ స్క్వేర్ ఎక్స్ పైన ఉంది డినామినేటర్లో. కాబట్టి దీనికి ఫార్ములా ఏముందంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనమాట. కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకొని నేను దాన్ని రాసేస్తున్నాను ఆన్సర్. చూడండి ఏమవుతుంది ఇక్కడ, వై డివైడెడ్ బై రూట్ ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ tan x, కాబట్టి రూట్ ఆఫ్ tan x ప్లస్ సి అనేది రాస్తాను అనమాట. 2కి హాఫ్కి క్యాన్సిల్ అయిపోతుంది, అంటే దీని కింద 2కి పైన 2కి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇక్కడ రూట్ టీ అండ్ tan x ఉంది కదా కింద డినామినేటర్లో, వై డివైడెడ్ బై రూట్ tan x ఉంది కదా, ఆ రూట్ tan x ఇక్కడ డివైడెడ్ బై చేస్తుంది, ఇటుపక్క వచ్చేసరికి మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ వై చూడండి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్స్ టు రూట్ tan x ఇంటూ రూట్ tan x ఏమవుతుంది? tan x అవుతుంది. tan x ప్లస్ సి ఇంటూ రూట్ tan x అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది ఫైనల్ ఆన్సర్, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి అంతే, ఇటువరకు రాసినట్లయితే మీకు 10 మార్క్స్ పడిపోతాయి, ఓకేనా. కాబట్టి ఇంత ఈజీ ఇది ప్రాబ్లము లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేది. మీరు ఫార్ములాస్ ఒకటి మీకు బాగా గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. అండ్ మెథడ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లోకి తెచ్చుకున్న తర్వాత దాన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి పి అండ్ క్యూ వాల్యూస్ని కనుక్కొని పి అండ్ క్యూ వాల్యూస్ని కనుక్కున్న తర్వాత ఐఎఫ్ ఇంటిగ్రేటర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు e to the power of ఇంటిగ్రల్ పీడిఎక్స్ కాబట్టి ఐఎఫ్ని కనుక్కొని కనుక్కున్న తర్వాత మనకి జనరల్ సొల్యూషన్లోకి వై ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి అనేది జనరల్ ఫామ్ ఉంటుంది కదా, దాంట్లో ఐఎఫ్ వాల్యూ అండ్ క్యూ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసినట్లయితే, ఓకే, ఇంటిగ్రేషన్ కనుక్కొని సింప్లిఫై చేసినట్లయితే అయిపోయినట్లే ప్రాబ్లం. ఇది చాలా చాలా సింపుల్ ప్రాబ్లము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మర్చిపోద్దండి. ఈ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నాకు ఇది ఒక్క సాయం కూడా చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్.